రెండేళ్లలో వినుకొండ పట్టణంలో ఉన్న తాగునీటికి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. ఇందుకు మొత్తం 240 కోట్లతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించామన్నారు. ఇందులో భాగంగా పట్టణంలో అమృత్ పథకం ద్వారా 30 కోట్లతో జరుగుతున్న పనుల్ని ఆయన పరిశీలించారు. వెల్లటూరు వద్ద డీప్ కట్, దొండపాడు చెరువు, పట్టణానికి తాగునీరు సరఫరా చేసే సెంగర చెరువులను సందర్శించారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పనుల్ని అనుకున్న సమయంలోనే పూర్తి చేస్తామని చెప్పారు. కోట్లతోటి వినుకొండ తాగునీటి స్కీము శాశ్వత మంచినీటి పథకాన్ని పూర్తి చేయబోతున్నాం. కొత్తగా 6 ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం చేపట్టి ఉదయం 48 లక్షల లీటర్లు, సాయంత్రం 48 లక్షల లీటర్లు, 365 రోజులు ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వటమే లక్ష్యంగా ఈ కార్యక్రమం తీసుకొచ్చాం. అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయం చేస్తున్నాం. సకాలంలో స్కీమ్ పూర్తి చేసి వినుకొండని స్టేట్ లోనే ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతాం. నాణ్యత ప్రమాణాలు నంబర్ 1 గా మెయింటైన్ చేస్తూ బ్రహ్మాండంగా ప్రతిరోజు మంచినీళ్ళ స్కీమ్ ఇవ్వటం, 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉండే విధంగా ఈ స్కీమ్ నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. నా జీవితంలో ఈ రోజు ఒక మర్చిపోలేనటువంటి రోజు. చంద్రబాబు గారి సహకారంతో నా జీవిత ఆశయాల్లో ముఖ్యమైనది ఒకటి నెరవేరింది. వినుకొండ ప్రజలకి మంచినీళ్ళు ఇవ్వాలనేది నా జీవిత లక్ష్యాల్లో ఒకటి.